హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఎల్ మారుతి శంకర్ విరచిత అంశంగా సౌలభ్యం ఎంతో విపత్తు అంతే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సౌలభ్యం ఎంతో విపత్తు అంతే. ఇక వినండి. మంచి ఎంతో ముప్పు అంతే. మనిషి సృష్టించిన సాంకేతికతల్లో అత్యంత విప్లవాత్మకమైనది కృత్రిమ మేధ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనలాగే ఆలోచించటం, పని చేయటం దీని ప్రత్యేకత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దుర్వినియోగం చేస్తే మానవాళికి పెనుముప్పు తప్పదు అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పారదర్శకమైన, సురక్షితమైన కృత్రిమ మేధ కోసం ప్యారిస్ వేదికగా 60 దేశాలు ప్రతినబూనాయి. ఆధునిక యుగం సాంకేతిక అద్భుతాల మయం. కృత్రిమ మేధ దాని రాకతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి మెషిన్ లెర్నింగ్ తోడవటం మనిషిని పోలిన మరమనిషి ఆవిర్భావానికి దారితీస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయోననే భయం ఒక పక్క, వస్తు సేవలు సులభంగా లభ్యమవుతాయనే భరోసా మరో పక్క వ్యక్తమవుతున్నాయి. ఈ టెక్నాలజీలో ఎలాగైనా పైచేయి సాధించి ఇతర దేశాలను చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే పట్టుదలతో కొన్ని దేశాలు పరిశ్రమిస్తున్నాయి. ఈ పోటీని చూస్తూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ మానవాళికి మేలు చేస్తుందా, మనిషి మనుగడకే ముప్పు తెచ్చిపెడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నెట్లో అపార సమాచార రాశిని వడపోసి అడిగిన ప్రశ్నకు టక్కున బదులిచ్చే చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, డీప్ సీక్ ఇటువంటివన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆనవాళ్లే. 2 ఏళ్ల క్రితం వరకు ఈ సాంకేతికత శైశవ దశలోనే కనిపించేది. దీన్ని ఎలా వినియోగించాలి, ఎలాంటి ప్రయోజనాలు పొందాలి అనే విషయమై గత ఏడాదిలో కొంత స్పష్టత వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందిపుచ్చుకొని సరికొత్త వస్తు సేవలను ఆవిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో అమెరికాదే అగ్రస్థానం. దీనికి చైనా మంచి, దాని నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. వాటి వెనుక యూకే, ఇండియా, యుఏఈ ఇటువంటి దేశాలు కనిపిస్తున్నాయి. అవసరమే ఆవిష్కరణలకు పునాది అనేది డ్రాగన్ విషయంలో రుజువైంది. అమెరికా ఆంక్షల వల్ల చైనాలోని ఇంజనీర్లకు నిధులు, ప్రాజెక్టుల కొరత ఎదురైంది. దాంతో చైనా వారు సరికొత్తగా ఆలోచించి డీప్ సీక్ అనే దాన్ని ఆవిష్కరించారు. అప్పటికే చాట్ జీపీటీ, అలీబాబా క్వెన్ 2.5 వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లు పురుడు పోసుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చయింది. అయితే డీప్ సీక్ను కేవలం $60 లక్షల ఖర్చుతోనే చైనా ఇంజనీర్లు సిద్ధం చేశారు. పైగా దీనికి హార్డ్వేర్ పెద్దగా అవసరం లేదు. దాంతో డీప్ సీక్ ధాటికి అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు, ఎన్విడియా వంటి హార్డ్వేర్ దిగ్గజాలు మార్కెట్లో భారీ కుదుపునకు లోనయ్యాయి. ఆ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $50,000 కోట్ల స్టార్గేట్ ప్రాజెక్టుకు మద్దతు ప్రకటించారు. భారత్ ఇప్పటికే ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ దానికోసం
$125 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. కృత్రిమ మేధపై పనిచేసే స్టార్టప్పులకు నిధులు అందించడం, మౌలిక వసతులు సమకూర్చేందుకు దీన్ని వెచ్చిస్తారు. ప్రస్తుతం దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రభుత్వం హై ఎండ్ CPU ఆధారిత కంప్యూట్ వసతులను సమకూర్చింది. వీటి ద్వారా పరిశోధన, వ్యాపార సంస్థలు, స్టార్టప్పులు ప్రయోజనం పొందుతున్నాయి. డేటాను సమర్థంగా వినియోగించుకోవటం, మనిషి మాదిరిగా నేర్చుకుని అవసరాన్ని బట్టి పనిచేయటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకత. కొంతకాలంగా ఇంటర్నెట్, ఆర్థిక సేవల రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అధికంగా కనిపిస్తుంది. సమీప భవిష్యత్తులో మరెన్నో రంగాలకు ఇది విస్తరించనున్నది. మన గురించి మనకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే ఎక్కువ తెలుసు అనే పరిస్థితి వస్తుందంటే అతిశయోక్తి కాదు. కృత్రిమ మేధ ఆధారిత వెబ్సైట్లు, చాట్బాట్లు, మొబైల్ యాప్లు, ఇతర డిజిటల్ ఉపకరణాల మనిషి వృత్తిని, ప్రవృత్తిని నిరంతరం కనిపెడుతూ తమను తాము మెరుగుపరుచుకుంటున్నాయి. 20 ఏళ్లలో డేటా అంతా డిజిటల్ రూపంలోకి మారిపోతుంది. ఇది ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో, అధిక సామర్థ్యం సాధించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉపకరిస్తుంది. వస్తువులను చాలా తక్కువ ఖర్చుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ML యంత్రాలు ఉత్పత్తి చేస్తాయి. ఇంటి పనులు సర్వీస్ రోబోలే చేసి పెడతాయి. వస్తువుల డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి, మార్కెటింగ్, పంపిణీ ఇటువంటి పనులన్నీ రోబోలు చేయగలుగుతాయి. దాంతో బ్లూ కాలర్, వైట్ కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతాయి. డాక్టర్, లాయర్, అకౌంటెంట్ వంటి నిపుణుల సేవలకు గిరాకీ తగ్గిపోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలకు విశ్రాంతి అక్కర్లేదు, జీతాలు చెల్లించాల్సిన పని లేదు, అవేమీ వ్యాధుల బారిన పడవు. ఒకవేళ రిపేర్లు వచ్చినా వాటంతట అవే మరమ్మత్తు చేసుకుంటాయి. దాంతో వస్తుత్పత్తి వ్యయాలు గణనీయంగా తగ్గిపోతాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రయోజనాల మాటునే సవాళ్లు ఎదురవుతాయి. నేడు మనం చూస్తున్న చాలా రకాల ఉద్యోగాలు కనుమరుగవుతాయి. వాటి స్థానంలో కొత్త రకం కొలువులు పుట్టుకొస్తాయి. వాటికి అవసరమైన నైపుణ్యాలు, అనుభవాన్ని గడించడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు సమాచార భద్రత, తనిఖీ, గోప్యత ఇటువంటి అంశాల్లో సమస్యలు తప్పకపోవచ్చు. డీప్ ఫేక్, అటానమస్ వెషన్స్ వాటి వల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త టెక్నాలజీని కొన్ని దేశాలు ఆయుధాలుగా మలుచుకొని ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టే ప్రమాదము ఉంది. అమెరికా, చైనాల మధ్య మొదలైన డిజిటల్ కోల్డ్ వార్ ఇలాంటిదే. ఈ ధోరణి ఎంతటి విపరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేం. కృత్రిమ మేధ విస్తరణ వద్దంటే ఆగిపోయేది, అవసరం లేదంటే వెనక్కి తగ్గేది కాదు. మానవ పరిణామ క్రమంలో ఇదొక ఆసక్తికరమైన తప్పనిసరి మార్పు. కాబట్టి మార్పు కోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాలి. అప్పుడే మానవాళి జీవన విధానం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ప్యారిస్ సదస్సు దాని స్ఫూర్తితో ఆ దిశగా అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలి. కృత్రిమ మేధపై ఆధిపత్యం సాధించాలనే దురాశతో కలహించుకుంటే మాత్రం మానవాళికి పెను విపత్తే ఎదురవుతుంది అంటున్నారు ఎల్ మారుతి శంకర్. వీరు డిజిటల్ సాంకేతిక రంగ నిపుణులుగా ఈ అంశాన్ని సౌలభ్యం ఎంతో విపత్తు అంతే అనేటువంటి దాన్ని విరచించి అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.